భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు కుంటూరు శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడైన నెక్కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ మా అధ్యక్షులు లెక్కల కొండారెడ్డి గారు, కమిటీ సభ్యులు, అదేవిధంగా అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా కమిటీ సభ్యులందరూ, మా రైతు సోదరులు, మా రెడ్డి సోదరులు, ప్రజలు. నిన్న నేను టీవీ 9లో చూశాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జిఎస్టీ తీసేస్తామనే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు జిఎస్టీ ఎందుకు తీసేయాలనుకున్నారో వాళ్ళ పరిస్థితి అయితే అర్థం కావడం లేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ దొంగ వ్యాపారం లేకుండా వ్యాపారం బాగా జరుగుతుంది, దేశానికి రెవెన్యూ వస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళకి దేశం బాగుండడము, ప్రజలు కరెక్ట్గా ట్యాక్స్ కట్టడం ఇష్టం లేనట్లుంది. జిఎస్టీ తీసేసామంటున్నారు. ఈ జిఎస్టీ అయితే నాకు తెలిసిన మటుకు 100% వ్యాపారస్తులకి మంచిది, దేశానికి మంచిది. మరి కాంగ్రెస్ వాళ్ళకు ఏం నష్టమో నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు దొంగ వ్యాపారాలు చేయించడము, దొంగ వ్యవహారాలు చేయడము అదే మేలేమనే వాళ్ళ ఉద్దేశం కనపడుతూ ఉంది. దేశానికి స్వతంత్రం రాకముందు కూడా మంచి మంచి నాయకులను కూడా సతాయిచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి జ్ఞానం ఉండి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, దేశానికి ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది, వ్యాపారస్తులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఆలోచన చేసి మాట్లాడాల. ఆ విధంగా కాకుండా దేశ స్వాతంత్రం కోసం కూడా కొందరు మహానాయకుల్ని కూడా ఇబ్బంది పెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని 3 ముక్కలు చేసేసి ఈరోజు కూడా మనం ఆ బాధలు అనుభవిస్తూనే ఉన్నాం. 77 ఏళ్ళైంది దేశానికి స్వాతంత్రం వచ్చే. మరి అదేవిధంగా ఒక పక్క కాశ్మీర్ని డివైడ్ చేసినారు, ఒక పక్క పాకిస్తాన్ డివైడ్ చేసినారు. అవన్నీ దేశంలో కలిసి ఉంటే ఈ పొద్దు అంతర్యుద్ధం జరిగేది కాదు, దేశంకి సమస్య వచ్చేది కాదు. ఆలోచన చేసి మాట్లాడాల. మరి మేము కూడా తెలియక బుద్ధి లేక కాంగ్రెస్ పార్టీకి కనీసం అంటే 65 ఏళ్ళు సేవ చేసినాం. ఏమిరా సేవ చేసిన దానికి మనకి ఏం మిగిలిందంటే మమ్మల్ని అనవసరంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కాంగ్రెస్ వాళ్ళే జైలుకి పంపించారు, మా అన్నగారిని నన్ని. మరి అదేవిధంగా నేను సేవాదళ్ కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏమిరా మనకు లాభం అంటే ఏమంత శూన్యం ఆస్తి. నేను అప్పటికే దగ్గర ₹1 కోటి ఆస్తి పోగొట్టుకున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది దేశానికి నష్టం. దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి. మనకు దేశం ముఖ్యం. మనకి ఈరోజు మనం వాస్తవంగా ఆలోచన చేస్తున్నాం. మోడీ గారు ప్రధానిగా ఉండాలని మనం ఎందుకు కోరుకుంటాం? ఆయన బీసీ అయినా కూడా మనకు ఓసీ కావాలని కోరుకోవడం లేదు కదా. మనకు దేశం ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేసే ముందు ఆలోచన చేసి వేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే మేము కూడా 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఎంతో నష్టపోయినాం. 95 ఎలక్షన్లో కూడా నేను వార్డుకు నిలబడితే ఆ రోజు కూడా కాంగ్రెస్ నాయకులే కొంతమంది నా మీద కష్టకట్టి ఓడించారు. అదేవిధంగా నేను ఎంతో సేవ చేసి పార్టీకి మేమంతా కష్టపడి 6 మంది అన్నదమ్ములు అందరినీ కలుపుకొని సేవ చేస్తే మాకు మిగిలింది ఏందిరా లాస్ట్ కంటే మాకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలుకి పంపించారు. మరి కాంగ్రెస్ పార్టీ అనేది 100% ఇది దేశానికి నష్టమే కానీ లాభదాయకమైతే లేదు. కాబట్టి ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నాను. దేశం ముఖ్యం మనకు, వీళ్ళంతా మనకు ముఖ్యం కాదు. కాబట్టి దేశాన్ని ఆలోచన చేసి ఓటేయండి. జిఎస్టీ అనేది మనకు చాలా మంచిది. దాన్ని తీసేయాలనే ఏదో పన్నాగం బండి కాంగ్రెస్ వాళ్ళు దొంగ వ్యాపారం చేసుకోవాలి, దొంగ వ్యవహారం చేయాలనే ఆలోచనతో జిఎస్టీ తీసేస్తామన్నారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. 140 కోట్ల ప్రజలు ఖండించాలి. దేశానికి ఇప్పుడు చాలా మంచిది జిఎస్టీ. ఎలాంటి సమస్య లేకుండా, ఎవరితోనూ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా ఇప్పుడు దేశం సస్యశ్యామలంగా నడుస్తోంది. దాన్ని మళ్ళీ ఏదో తీసేసి దేశాన్ని మళ్ళా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. మరి అదేవిధంగా 2004లో కూడా ఉపాధి హామీ పథకాన్ని పెట్టేసి రైతుల్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా 1972లో రైతుల భూములన్నీ కూడా పిక్కోద్ది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఏదో నమ్మి నాశనం అయిపోయినాం. కానీ ఈరోజైతే ఆ పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆలోచన చేయండి. దేశం మనకు ముఖ్యం. ఈరోజు మనకు సైనికులు కాపాడుతున్నారంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ జిఎస్టీ డబ్బులే మన సైనికులు వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళు ఎప్పుడన్నా అమరులైనప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఎక్కడి నుంచి పోతున్నాయి? రోడ్లు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, రాష్ట్రాలు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, రైల్వేలు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు. ఈ జిఎస్టీ వల్లనే కూడా మనకి దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. 11వ స్థానంలో ఉన్న దేశం ఈరోజు 5వ స్థానంలోకి వచ్చింది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పేసి మరీ ప్రజలందరికీ నమస్కరిస్తూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.